ఉంటాడు. మీ అందరికీ మెగాస్టార్ కావచ్చు, పద్మవిభూషణ్ ఏదో వచ్చింది. అవన్నీ చిన్నది. చిరంజీవి అనేది శిఖరం. ఆయనకు భారత రత్న వచ్చినా కూడా చిన్నది. ఎందుకంటే ఎంతో మంది అలాంటి కళాకారుని సగటు ప్రేక్షకుడిని అలరించి ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచారు. సో చిరంజీవి ఎప్పుడు నాకు చిరంజీవి. మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏమన్నా పెడితే కనుక తెలివైన వాళ్ళు ఇప్పుడు 90% తెలివైన వాళ్ళు ఉంటారు. మీరు అందరూ వాళ్ళ బుద్ధి చెప్పండి. అరే మళ్ళీ మీరు 3వ తరగతి నుంచి స్టార్ట్ చేసుకుని 1 అకౌంట్ నుంచి స్టార్ట్ చేయండి రా. నీ వయసు 20 అయినా 30 అయినా 40 అయినా కూడా నువ్వు మళ్ళీ బడికి వెళ్ళాలని చెప్పండి. ఈ 2 అయిపోయింది. ఇప్పుడు 3వది ఈ సినిమా గురించి వస్తాను. ఈ సినిమా ఈ చార్లీ చాప్లిన్ గెటప్ ఎవరైతే చూసారో అతను ఆ క్యారెక్టర్ పేరు సత్యబాబు, లోవరాజు ఫాదర్. ప్రతి మనిషిలో కూడా సత్యబాబు ఉంటాడు, లోవరాజు ఉంటాడు. సత్యబాబు నుంచి లోవరాజుకి సత్యబాబు టు లోవరాజు జరిగే ట్రాన్స్ఫర్మేషనే ఈ పరాక్రమం. ప్రతి కామన్ మ్యాన్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఐ మీ మైసెల్ఫ్ అంటే నా ఐడియాలజీ అఫ్ కోర్స్, కానీ ఐ మీ మైసెల్ఫ్ అంటే నేననే కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను కామన్ మ్యాన్ కి మీలో ఒకనని. ప్రతి కామన్ మ్యాన్ రిలేట్ అవుతాడు. ఎందుకంటే మీ లైఫ్ లో రోజు కూడా ఎంతోమంది విలన్స్ ఉంటారు, ఎంతోమంది హీరోలు ఉంటారు. మేము సపోర్ట్ చేసిన వాళ్ళు, గెలిచిన ప్రేమ ఉంటుంది, ఓడిపోయిన ప్రేమ ఉంటుంది, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి లైఫ్ లో. అవన్నీ మీరు కామన్ మ్యాన్ గా బతకడం చాలా కష్టం అండి. నాలా బతికేయడం ఈజీ, ఫోకస్ పెట్టుకుని దానికోసమే జీవించడం ఈజీ. బట్ కామన్ మ్యాన్ గా వాడికి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా వాడు అంచుకుని వాడి ఫ్యామిలీ కోసం, దేని కోసం వాడి కాంప్రమైజింగ్ లైఫ్ అండి. వాడే నిజమైన హీరో. సో ఐ, ది లెటర్ ఐ మీన్స్ యూ, యూ యువర్ సెల్ఫ్. ఐ మీ మై సెల్ఫ్ అంటే సో ప్రతి మనిషి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. అండ్ ఈ సత్యబాబు క్యారెక్టర్ కోసం నేను ఆటిజం అని నాకు తెలియదు. ఆటిజం అంటే ఏంటో తెలియదు ఇంతకుముందు. ఒక అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. నేను నీకు పెద్ద ఫ్యాన్, నేను కాల్స్ చేస్తూ ఉండేది. సరే ఒకసారి రెస్పాండ్ అయ్యాను. వీడియో కాల్, నాకు ఒక్క 5 minutes వీడియో కాల్ మాట్లాడంటే సరే అని పెట్టాను. అమ్మాయి కొంచెం ఇలా పిచ్చి పిచ్చిగా ఇట్లా ఉంది, ఏదో మాడుతుంది. నాకు అర్థం కాలేదు. నేను మీ ఇంట్లో ఉన్నారా, ఎవరన్నా పక్కన ఉన్నారా, నీకు ఎవరు ఇచ్చారు అసలు ఫోన్, ఇట్లా మాట్లాడుతున్నా. ఏం మాడుతున్నావు, నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నా ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ అంటే సైకాలజీ స్పెల్లింగ్ చెప్పమన్నా. ఫస్ట్ అదే అడుగుతా, ఇంగ్లీష్ అడగని వచ్చని చెప్పాను. ఎస్వై సివై అంటే తెలిసిపోతాడు. చెప్పింది. తర్వాత చూడు అడిగే చెప్పింది. ఓకే ఎంఏ ఇంగ్లీష్, నువ్వు ఏంటి మరి ఎలా ఉంది అలా చదువుకున్నావు అంటే అని నాకు కొంతసేపు అన్నది భయం వేసింది. నాకు 2 minutes మాట్లాడాక కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఇట్లా వీడియో తీసుకుని నేను కట్ చేశాను. ఎందుకు కట్ చేస్తామంటే నాకు భయం వేసింది, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు అంటే. ఆ అమ్మాయి ఒకటే మాట ఉంది, నోబడీ కెన్ స్టాప్ యూ, యువర్ ఓవర్ థింకింగ్, నోబడీ కెన్ స్టాప్ యూ, గో అహెడ్ అనేది. అలాంటి ఇన్స్పైరింగ్ వర్డ్స్ అమ్మాయి నుంచి వచ్చాక అసలు ఎందుకు ఈ అమ్మాయిలా ఉందని నా ఫ్రెండ్ ఒక ఆవిడ డాక్టర్, ఆటిజం స్పెషలిస్ట్, ఆవిడ ఫోన్ చేసి ఒక అమ్మాయిలా ఉంది కానీ అమ్మాయికి చాలా నాలెడ్జ్ ఉంది, ఎందుకు ఇలా ఉందంటే దాన్నే ఆటిజం అంటారు, చాలా మందికి ఉంటుంది, అది నీకు కూడా ఉంది అన్నది. నాకున్నదంటే నాకేం లేదు, అది కాదు న్యూటన్కి, ఐన్స్టీన్కి వీళ్ళకి కూడా ఉంటుంది అంటే అయితే ఓకే అని చెప్పాను. సో ఇందులో నా క్యారెక్టర్ ఆటిజం నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నేను అలాంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటారని చెప్పి నేను ఆ సత్యబాబు క్యారెక్టర్ డిజైన్ చేశాను. అండ్ ఇంకో హీరోయిన్ క్యారెక్టర్ అమ్మాయి పిచ్చి ఎరుపిల్లి అంటారు కదా, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంకొక అమ్మాయి, ఒక క్లాసికల్ డాన్సర్ అమ్మాయి శృతి అని. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆ అమ్మాయి కూడా. అండ్ మిగతా యాక్టర్స్ అందరిని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను, 2 సార్లు చేశాను. సో ఎక్కువ సోది పెట్టకుండా మన చీఫ్ గెస్ట్ని పంపించేద్దాం. తర్వాత